హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఫిష్ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం. మీకు కూడా నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడలో ఫిష్ ఎగ్జిబిషన్ మరియు జైంట్ వీల్ గేమ్స్ పెట్టారు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే 31 జనవరి 2025 వరకే ఉంటుందండి. సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది, నైట్ 10 కి అయిపోతుంది. చిన్న పిల్లలు ఉంటే కంపల్సరీగా ఇలాంటివి చూపించాలి. లోపల ఎలా ఉంటుందో చూపించే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ అండి. 3 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకైతే టికెట్ అవసరం లేదు. నైట్ టైం కావటం వల్ల లైట్ ఫోకస్ కి అంతా వ్యూ మంచిగా ఉంది. స్టార్టింగ్ మాత్రం ఫిష్లు ఇలా పెట్టారు. మా పిల్లలకి 1 డే ముందే చెప్పాను కాబట్టి ఎప్పుడు వెళ్దాం అని అన్నారు. అక్కడికి తీసుకెళ్ళాక ఫిష్ లో పడిపోయేసరికి ఎత్తుకోమని చెప్పారు. తప్పదు కదా, అంత దూరం వెళ్ళింది ఎలాగో పిల్లల కోసమే కదా, ఎత్తుకొని అన్ని చూపించాము. అన్ని రకాల ఫిష్లు పెట్టారు, అటు ఇటు 2 వైపుల సైడ్. సౌండ్ వినిపించాయి కదా, మా పిల్లలు ఎంత హ్యాపీగా నవ్వుతున్నారు. మాకు కావాలి అని ఆడుతున్నారు. ఇక్కడ మాత్రం చిన్నపిల్లలు ఎంతో హ్యాపీగా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు చూడని చేపలు కదా, వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా మనం ఒక్కసారైనా వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది అండర్ గ్రౌండ్ లో ఉంటున్నట్టుందండి. అన్ని రకరకాల చేపలు వేశారు అందులో. ఒక సైడ్ చిన్నవి, ఒక సైడ్ పెద్దవి. లోపలికి వచ్చిన ఎవరైనా కూడా తొందరగా బయటికి వెళ్ళబుద్ధి కాదు, ఎందుకంటే అలా వ్యూ బాగుంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ తీసుకోవటం, వాళ్ళకై సెల్ఫీలు తీసుకోవటం, లేకపోతే వాళ్ళ రిలేషన్స్కి వీడియో కాల్ చేసి చూపించటం. దానికి తోడు మేము వచ్చింది జనవరి 26న సండే రోజు అండి. పబ్లిక్ ఫుల్గా వచ్చారు. పెట్టిన స్టార్టింగ్లో ఒక 10-15 డేస్ వాటర్ ఎంతో క్లీన్గా ఉన్నాయి. అప్పుడు ఇంకా ఎన్నో రకరకాల చేపలు ఉన్నాయంట. మాకు తెలిసిన రిలేటివ్స్ ఇంతకుముందు వచ్చి చూశారు, ఎంతో బాగున్నాయని చెప్పారు. కాకపోతే ఇప్పుడు అవన్నీ లేవు. వచ్చినందుకైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము. కొంచెం పిల్లలకి ఎంతో హ్యాపీగా ఉన్నారు. అందరికంటే ఎక్కువగా మాత్రం మా అబ్బాయి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. వాడు ఎంతో కంతిరోడు, చెప్పిన మాట మాత్రం అస్సలు వినడు. అదిగోండి మా డాడీ ఎత్తుకొని వాడికి ఫిష్లన్నీ చూపిస్తున్నాడు. చిన్న చేపలు అయితే ఎంతో బాగున్నాయి, కానీ పెద్ద చేపలు మాత్రం వాటి ఫేస్ మొత్తం డ్యామేజెస్ అయ్యాయి. ఒకవేళ ఫుడ్ కోసం అన్ని ఎగబడటం వలన కానీ, లేకపోతే వాటర్ అలా ఉండటం వలన కానీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా. అలా ముందుకు వెళ్ళాము. లోపల మొత్తం షాపింగ్ పెట్టారు. ఆడవాళ్ళకి కావాల్సినవి గాజులు, హెయిర్ బ్యాండ్స్, రిబ్బన్స్, క్లిప్స్, ఆల్ ఐటమ్ పెట్టారు. అదేవిధంగా పిల్లలకి కావాల్సినవి కూడా పెట్టారు. కాకపోతే మేము ఎక్కువగా ఇక్కడ వాళ్ళని ఉండనివ్వలేదు. ఉంటే మా జోబులు మొత్తం ఖాళీ చేస్తారని భయం. అదిగోండి చూస్తున్నారు కదా, మా పిల్లలు ఆల్రెడీ ఎగబడుతున్నారు. పిల్లలు బొమ్మలు కావాలి అని ఏడుస్తుంటే రిటర్న్లో వచ్చేటప్పుడు కనిపిస్తా అని చెప్పి తీసుకొని వచ్చాను. అలా ముందుకు వెళ్ళాక ఇంకా గేమ్స్ పెట్టారు.
ఇలా బాల్స్ వేస్తే ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్కి సంబంధించింది ఇస్తారు. మా వైఫ్ కూడా వేసింది మరియు మా వదిన కూడా వేసింది. కాకపోతే వాళ్ళకు వచ్చింది మాత్రం జగ్గులు. ఇద్దరికి ఒకటే వచ్చింది, సేమ్ కలర్ సేమ్ నెంబర్. ₹30కి 3 కాయిన్స్. పక్కగా పడ్డది. 1 2 పడదు అసలు, నిలువు పోవు ఈ నీళ్ళలో. వాళ్ళకి తెలిసి ఉత్తికి పెడతారు. నెక్స్ట్ వచ్చేసరికి రింగ్ బాల్స్ మా డాడీ వాళ్ళు వేశారు, కానీ ఏమీ పడలేదు. ఇంకో గేమ్ వచ్చేసరికి మనకి 3 బాల్స్ ఇస్తారు, కానీ అందులో అవన్నీ పడిపోవాలంట. ఈ గేమ్ వచ్చేసరికి ఏమో 3 పోల్స్ ఉన్నాయి కదా, రింగ్స్ ఇస్తారు. ఆ 3 పోల్స్కి రింగ్స్ వేస్తే మాత్రం ఆ టెడ్డీ బేర్ ఫ్రీ ఇస్తారు. ఇంకా జైంట్ వీల్ అన్ని గేమ్స్ పడ్డాయి. స్టార్టింగ్ మాత్రం పిల్లల కోసం ట్రైన్ పెట్టారు. మా పిల్లలు ఇది ఎక్కుతా అన్నారు, కానీ ఇది వద్దులే అని చెప్పేసి ఇందులో క్యూ ఎక్కువ ఉంది, అందుకని వేరేకెళ్ళి వెళ్ళాము. ఇది ఎక్కించాము, కాకపోతే అందరూ బైక్ ఎక్కుతా అన్నారు. అందులో వాళ్ళేమో బైక్ ఎక్కితే నిలబడలేవారు, వద్దండి అని చెప్పేసి జీప్ ఎక్కించారు. అదిగోండి, అటు ఇద్దరు ఇటు ఇద్దరు. సూపర్. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ బెలూన్స్ అండి. ఇవి పైకి ఎక్కి జారుడు బండాల జారాలి, కాకపోతే మా పిల్లలు ఎక్కలేవరు అని ఎక్కించలేదు. నెక్స్ట్ వచ్చేసరికి డ్రాగన్ ట్రైన్ అవపడ్డదండి. అది మాత్రం కంపల్సరీ ఎక్కాల్సిందే అంటున్నారు. దీనికి మాత్రం పర్ హెడ్ వచ్చేసరికి 100 రూపీస్ పెట్టారు. చేసేది ఏమీ లేక మా పిల్లలు ఇద్దరిని మా అమ్మ నాన్నని పంపించాము. మా ఇద్దరు చిన్న పిల్లలకైతే ఏమీ లేదు, అన్నయ్య బాబుకి మా బాబుకి. ట్రైన్ ఎక్కాక నేను ఫ్రంట్ సైడ్కి వచ్చి వీడియో తీస్తున్నాను. ఇంకా జెయింట్ వీలు ఇంకోటి పెట్టారు, కాకపోతే దాని నేమ్ నాకు తెలియదు. ఎట్టుంది, బాగుందా? అన్నీ తిరిగాక టైం అయిందండి, ఆకలి అవుతుంది పిల్లలకి. ఆలు రోల్స్ ఉన్నాయని ఇక్కడ స్టాల్ ఒకటి పెట్టారు. బ్యాటరీ నట్టుంది, ఇది బ్యాటరీ నట్టుంది.